అనుకుంటే మాకు నిమిషం పట్టదు. నీకు ఈరోజు చెప్తున్నాను, ఆహుతి సినిమాలో విలన్కి ఎలాగైతే ఈడ్చిడ్చి కొట్టారో అలాగే నీకు టెక్కల్ రోడ్డు మీద కొట్టకపోతే దున్నపోతూ ఈడ్చి దొర్లించి కొట్టకపోతే ఐఎమ్ నాట్ దువ్వాడ శ్రీరామ్. మరి మాకు తెలియదు ఇలాంటి విషయాలు. అధికారంలో ఉంటే ఇలా చెయ్యొచ్చు అని నాకు తెలియదు. నేను ఎంతసేపు పార్టీ గురించి మాట్లాడాను, ప్రజల గురించి మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాల్ ఇస్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వేద్దాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను. లంజ కొడకనికి ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను. ఎవడక్కర్లా. నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? రింగులోకి వద్దామా? అందరూ ఎందుకురా, నేను వస్తాను, నేనొక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావో నేను నీకు కొడతానో చూద్దాం. దమ్ముందా? నా కొడక చెత్త, నా కొడక ఏట్రా నువ్వు మాట్లాడుతున్నావు? రాశాను రా నేను. ఒరే బొక్క, ఒరే పీకే నా కొడక, నువ్వేటి మాట్లాడావు రాశాను. ఈ ప్యాకేజీ స్టార్ అన్న సన్నాసి నా కొడుకులు ఎవరు? ఒరే నేను అన్నాను రా. ప్యాకేజీ స్టార్ అని నేనే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను రా. నా కొడక ఏం పీక్తావురా? రే యాదవ నా కొడక. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద గట్టిగా ఖండిస్తారేమో అని నేను ఆశిస్తున్నాను. ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు.